సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. పవన్ కళ్యాణ్ గారు ముస్లింలందరికీ వక్ఫ్ బోర్డ్ అనేది ఎలా ఉందో హిందువులందరికీ కూడా సనాతన ధర్మానికి సంబంధించి మనకి సెంట్రల్ లెవెల్లో ఒక బోర్డు ఉండాలి. ఆ బోర్డే హిందూ దేవాలయాల రక్షణ కానివ్వండి, లేకపోతే ఎవ్రీథింగ్ కూడా అథారిటీస్ ఆ బోర్డుకే ఉండాలి అని చెప్పేసి ఒకటి తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రతిపాదనను మీరు ఆమోదిస్తారా? చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదనది. ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎంత గొప్పదో మాట్లాడతాను. దానికంటే ముందు ఒక మూర్ఖుని ఖండించాలి. ఆ మూర్ఖుడు ఎవరో మీకు గుర్తొచ్చారమ్మా? ఎవరు గురుగారు? చాలా మంచి విలక్షణ నటుడు, కానీ బుర్రంతా బురదే. ప్రకాష్ రాజ్ గారిని అంటున్నారా? మరి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పు. ఒక ఆయన హిమాలయాల్లో ఉంటాడు, హైదరాబాద్ అయినా హిమాలయాలు వెళ్ళి అక్కడ మన రజనీకాంత్ వెళ్తుంటారే ఓ గుహ, మహావతార్ బాబాజీ, అక్కడికి వెళ్ళి వస్తుంటాడు ఆయన. ఆయనకి నేనంటే చాలా ఇష్టం, చాలా సాధువు. కానీ ఆయన కూడా బాధపడి ఒక 3-4 నిమిషాలు ఆడియో పెట్టి ఈ మూర్ఖుని ఖండించండి గురూజీ అన్నాడు. ఖచ్చితంగా ఖండిస్తాము. అతను ఏదేదో వాగుతున్నాడు. ఇప్పుడు కొంచెం కటువుగా మాట్లాడితే బాధపడతారు, మాట్లాడకపోతేనేమో అర్థం కాదు. సామెత ఉంది తెలుసమ్మా? సామెత ఏంటంటే తెంగర మొగుడు తిడితే సామెత, తెంగర మొగుడు తిడితే ఏడుస్తాడు, కొడితే ఏదో ఉందండి, తెలుసా? సామెత ఉంది, ఏదో మంచి సామెత, నాకు రాదు. ఏదో కాదు, ఎవరో ఒకళ్ళు కామెంట్లో పెడతారులే, వదిలి విషయం. అలాగా చెబితే అర్థం చేసుకోడు, కొడితే ఏడుస్తాడు, సంథింగ్ లైక్ దట్. అలాగా అసలు పవన్ కళ్యాణ్ ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఆయన నొప్పించి మాట్లాడారా? ఏమంటే ఇల్లంతా పాడిపోతే, శుభ్రంగా లేకపోతే అమ్మ గట్టిగా అరగంటలో క్లీన్ గా ఉండాలి వేధవల్లరా అని ఇల్లంతా సర్దిస్తే అమ్మ చెడ్డదా? ఇల్లు సర్దించిన అమ్మ చెడ్డదా? ఆ పిల్లల కోసమేగా. అలాగా మన ధర్మం చక్కబడాలంటే ఈ మూర్ఖుడు అక్కడ ఒక ఇష్యూ అయితే దాన్ని సాల్వ్ చేస్తే సరిపోద్దిగా. ఇదంతా దేశం అంతా గొడవ ఎందుకు అంటున్నాడు. మరి ఎప్పుడన్నా గుళ్ళు కూల్చినప్పుడు మాట్లాడా? గుళ్ళు నిప్పెట్టినప్పుడు మాట్లాడా? పేరుకి సెక్యులరిస్టు, సెలెక్టెడ్ సెక్యులరిజం. ఎందుకో చెప్పనా? చెప్పండి. ఆయన చెప్పారు ఇందాక హిమాలయాల ఆయన మెసేజ్లో ఏం చెప్పారంటే, ఈ ప్రకాష్ రాజు వాళ్ళ అమ్మ ఒక క్రిస్టియన్ అంట, ఆవిడ అనాథంట. సో అందువల్ల ఆ భావజాలం పెరిగింది. ఎవరో వేరే వాళ్ళ వీడియో చూశాను, అందులో ప్రకాష్ రాజ్కి చాలా ధమ్కీలు ఇచ్చారు, అన్నీ వినలేదు. కానీ ఆ ప్రపంచం అంతా మా గొర్రె మతమే ఉందన్నట్టు అతను మాట్లాడాడంట. మరి ప్రపంచం అంతా గొర్రె మతం ఉంటే సౌదీలో ఎందుకు లేదు? సౌదీలో మా గుడి ఉంది మరి అని ఎవరో కామెంట్ పెట్టారు. సరే, ఈ మూర్ఖుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆ విషయం కక్కడానికి అతను అలవాటు పడిపోయాడు. కానీ ఒక జోక్ చెప్పాలి. ఇతను 2వ భార్యకో 3వ భార్యకో అతను చిన్న పిల్లోడు పుడితే వాడికి ఏదో శాంతి చేయించాలని కుక్కి వెళ్ళాడు. కుక్కీ తెలుసమ్మా? తెలియదుగా. కుక్కీస్ తెలుసు కదా, తినే కుక్కీస్ కాదురా. కుక్కీ అని చాలా పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి, విభిన్న నెట్ లో కొట్టు, చాలా పవర్ఫుల్, చాలా చాలా. ఆ కుక్కీ సుబ్రహ్మణ్యం అంటారు. అక్కడికి వెళ్తారు ఏదైనా దోషాలు అవి ఉంటే. చాలా రియల్ గా చాలా మందికి అది. ఎవడు గొడవ ఎందుకు, ప్రకాష్ రాజ్ అక్కడికి వెళ్ళి చేయించుకొచ్చాను వాళ్ళ అబ్బాయితో ఫోటో దిగితే. సో వీళ్ళందరూ ఒక పెయిడ్ బ్యాచ్ గా ధర్మానికి హాని చేస్తూ, ఇప్పుడు నువ్వు ఉపయోగపడకపోతే పర్లేదు, నువ్వు మంచి నటుడు, నేను గౌరవిస్తాం, బాగా నటిస్తావు, కానీ బయట కూడా నటిస్తే ఎలాగమ్మా? నిన్న వీడియో వచ్చింది కాశ్మీర్లో,
కాశ్మీరు 10 ఏళ్ల క్రితం వరకు అందరికీ తెలుసు. రోజు రాళ్ళు ఇసరడాలు, చివరికి ఆర్మీ వాళ్ళని కొట్టి చంపేయడాలు, వాళ్ళ వ్యాన్ బద్దలు కొట్టేయడాలు, ఇది అల్లి ఆడపిశాచాలు, మళ్ళీ మగోళ్ళు కూడా కాదు. ఆ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చింది? అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జి, రైల్వే స్టేషన్లు, రోడ్లు. షిండే తెలుసా మనకు? షిండే మనకి హోమ్ మినిస్టర్ చేశాడు ఓ 15 ఏళ్ల క్రితం. ఆయన మొన్న కామెంట్ పెట్టారమ్మా, భలే ఉంది. నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కాశ్మీర్లో లాల్ చౌక్ వెళ్ళాలంటే బోల్డ్ సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళేవాడిని. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాకు భయం ఉండేది. ఇప్పుడేంటో మామూలుగా ఎవరు పడితే వాళ్ళు తిరిగేస్తున్నారు, సెల్ఫీలు తీసేసుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్. ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఇందాక ఏదో స్టేటస్ పెట్టాను, మీరు వెళ్ళలేదేమో బద్రీనాథ్ అమ్మ. అక్కడ రుద్రప్రయాగ, కర్ణప్రయాగ అని ఉంటుంది. ఋషికేశ్ నుంచి కర్ణప్రయాగకి భలే రైలు వేసారమ్మా. అసలు మామూలు బస్సు వెళ్ళడానికే తలనొప్పేది, అలాంటి చోట రైలు వేశారు. మనకి ఇవి ఏం కనపడకపోతే వెళ్ళరా? ఈ రైళ్ళుని మొన్న వందే భారత్ రైల్ని వాడెవడో సుత్తితో కొట్టి బద్దగొడేస్తున్నాడు. దాని వీడియో కూడా తీశారు. అసలు ఇంకా రైలు పట్టాల మీద రాళ్ళు పెట్టడాలు, సిలిండర్లు పెట్టడాలు. అసలు ఇందాక వేరే వీడియోలో మహారాష్ట్రలో అనుకుంటే ఎక్కడో రైలు వెళ్తుంటే రాళ్ళు ఇసిరేస్తున్నారు. అసలు ఈ జాతి ఎందుకండి భూమి మీద? ఇలాంటి జాతి తక్కువ వాళ్ళకి వీడు సపోర్ట్ చేస్తాడు. ఇంతకీ విషయం ఏంటంటే, కాశ్మీర్లో పాపం ఆవిడెవరో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. నీ అంతే ఉంది. ఏండి ఇక్కడ హిందువులు ఏదైనా కొత్త గుడి కడితే అని ఏదో అడిగినట్టుంది పాపం. యా మేము తగలెట్టేస్తాం అంటాడు వాడు. పాపం అమ్మాయి ఇలా షేక్ అయిపోయింది. తగలెట్టేస్తాను? అవును, మాకు వ్యతిరేకం. ఇది మా కశ్యపుడి భూమిలో కశ్యన్నగాడికి సంబంధం ఏంటమ్మా? కాశ్మీర్ అంటే కశ్యప ప్రజాపతి. ఈ దేశానికి ఏ మతానికి, ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎడారి మతస్థులు కాదు, అందరూ ఇక్కడ వాళ్ళు పుట్టినోళ్ళే. వాళ్ళది మంది ఒకే డిఎన్ఏ కాదంటే చెప్పండి. బాధతో చెప్తున్నా. ప్రకాష్ రాజు అక్కడ గుళ్ళు తగలబెట్టేస్తాం అన్నోడి గురించి మాట్లాడగలదా? ఇందాక ఏదో వీడియో చూశాను, వాడు వాళ్ళ అమ్మనే చేసాడంట. ఎందుకులా చేసామంటే, మా నాన్న పోయాడు కదా, ఇంకా అది నాకే. ఎంత గొప్ప మతం అమ్మా! అందుకే మదర్ లేని లెదర్ మతాలు వెదర్కి ప్రమాదం రా తల్లి. మనం సారీ టు సే, బెంగళూరులో ఇప్పుడు అతను కన్నడం అని చెప్తాడు కదా ప్రకాష్ రాజ్. బెంగళూరులో ఒక అమ్మాయి పేరు లక్ష్మి, మొగుడితో విడిపోయి ఉంటే ఎవడో పంది వల వేస్తే వాడికి పడిపోయింది. వాడు ఫ్రిడ్జ్ లో పెట్టాడు మా అమ్మాయిని. 36 ముక్కలు ఎన్నో చేసి ముద్దలు, అందులో కాలు అన్నీ ఉన్నాయి. ఢిల్లీలో 36 ముక్కలు, ఇక్కడ ముద్దలు, ఇంకా సూట్ కేసులు. ఎన్ని జరిగినా మన దరిద్రులకి ఏ మాత్రం సోయి లేకుండా తింటారు. ఇందాక వేరే ఫోటో చూశా, వాడు పట్టుకుని నిలబడి పట్టేసి పోసేస్తున్నాడు. వాడు జ్యూసులో కలిపేస్తున్నాడు. ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలో తెలియని మన నీచులకి ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇవన్నీ మాట్లాడగలడా ప్రకాష్ రాజ్ అనే నీచుడు? ఇది మాట్లాడలేనోడు తిరుమల గురించి వాడికి ఎందుకు చెప్పండి? నువ్వు సెక్యులరిస్టు కదా, ఈ మాట్లాడేవి ఎప్పుడైనా నువ్వు? అందుకు ఇది ఎత్తా. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్ రిగార్డింగ్ ది సనాతన ధర్మ బోర్డు. అలాగే నేను చాలా హార్ష్ గా ఆ కామెంట్ పెట్టా. ఈ విషయంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే వాడు 10 మంది పుట్టినట్లే. ఎందుకంటే వక్ఫ్ బోర్డు వాళ్ళ మతానికి సంబంధించింది, చర్చి వాళ్ళకి మతానికి సంబంధించింది. మేమెవరూ వేలు పెట్టట్లేదే. మా ధర్మాన్ని గురించి మాట్లాడితే నువ్వు కామెంట్లు ఎలా చేస్తావు? ఓ జోక్ చెప్పేస్తా, మళ్ళీ వెనక్కి వద్దాం.
ఏదో వీడియో ఈ 2 రోజుల్లోనే జరిగింది. చర్చ జరుగుతుంది, జూమ్ మీటింగ్. ఓ గొర్రె వచ్చింది. గొర్రె మీన్స్ మన తెలుగు నేలలో అందరికీ తెలుసు, ఎడారి 2 మతానికి సంబంధించిన వాళ్ళు గొర్రెలు అంటారు. ఆ గొర్రె వస్తే తిరుమల గురించి మాట్లాడుతుంది గొర్రె, మగ గొర్రె. సార్ ఈ 5 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు సార్, హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ విజిటెడ్ అని ఏదో అడిగింది ఆవిడ. నేను వెళ్ళాం, నేను తిరుమల ఎందుకు వెళ్తాను, నేను పుట్టినప్పటి నుంచి గొర్రెని అన్నాడు. సార్ మీరు తిరుమల వెళ్ళకుండా ఒక్కసారి కూడా లడ్డూ తినకుండా దాని గురించి ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అంది. మూసుకుని వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే దానికి సంబంధించిన మాట్లాడితే ఒక అందం, పోనీ అన్నీ మాట్లాడితే ఒక అందం. సెలెక్టెడ్గా మాట్లాడేవాడు మాకొద్దు, వాడు దొంగ. ఆ రెండో పదం మనకు తెలుసు, అది పక్కన పెట్టేయండి. ఈ విషయంలో మనం అందరం పవన్ కళ్యాణ్ అనే ఆయన హిందువుల తరపున చాలా స్పష్టంగా, నికార్సుగా, నిక్కచ్చిగా, ఉన్నదన్నట్టుగా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఎవరిని నొప్పించకుండా ఆయన ఒక చాలా బాగా మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఇలా ఒక ముస్లింకి జరిగి ఉంటే, లేదా ఒక ఇస్లాంకి సంబంధించి ఏదైనా జరిగి ఉంటే, ఇలా ఒక చర్చి మీద జరిగి ఉంటే ఓ గగ్గోలు పెట్టేసి ఉండేవారే, మా ధర్మం గురించి మేము మాట్లాడకూడదా అని అడిగారు. కాబట్టి ఎవరైనా పార్టీ కుక్కలు ఉంటే చచ్చిపోండి వద్దు, కులం కుక్కలు కూడా వద్దు. తిరుమల ముఖ్యం, ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం అనేవాడే హిందూ. పార్టీ ముఖ్యం అనేవాడు హిందూ కాదు, కులం ముఖ్యం అనేవాడు హిందూ కాదు. అయితే ఆ దరిద్రులు మాకొద్దు.